వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. టీడీపీ 3 రోజుల వర్క్షాప్ ముగిసిన మన్నాడే సోషల్ మీడియాలో ఒక యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. ఒక ఛాయాచిత్రం, ఒక ఫోటో ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫోటో చుట్టూ అనేక రాజకీయాలు తిరుగుతూ వస్తున్నాయి. అందులో లోకేష్ అలానే హోంమంత్రి చినరాజప్ప వీళ్ళిద్దరు నిల్చొని మాట్లాడుతున్నట్లుగా ఆ ఫోటో యాక్చువల్ గా ఉంది. ఆ ఫోటోను చూసి చినరాజప్పను తీవ్రంగా మందలించారంటూ లోకేష్ మందలించారంటూ ఆ వార్త రావటం, అలానే చిన్న పెద్ద చూడట్లేదు ఇవి అవి అంటూ చాలా వ్యాఖ్యలు వచ్చాయి. తర్వాత వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది. వైసీపీ కూడా అనేక కామెంట్స్ చేసింది. అసలు ఈ ఫోటో వెనుక అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి లోకేష్ నిన్న తీవ్రమైన రాజకీయాలు చేస్తున్నారు. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఇంత రాజకీయాలు చేయటం ఎటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి మంచిది కాదు, తప్పనిసరిగా జగన్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ లోకేష్ బహిరంగ లేఖ రాయటం కూడా జరిగింది. ఈ రోజు చర్చ దాని మీదే కొనసాగుతుంది. సాయిబాబు గారు, నేను మనం చూసుకుంటే కనుక ఒక చిన్న సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో వెనుక ఇంత రాజకీయం అవసరమా? అంటే ఇందులో వెరీ పర్పస్ ఆఫ్ ద సమావేశాన్ని మార్చడానికి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు రకరకాల వ్యక్తులు చేస్తుంటారండి. అసలు ఎందుకు జరిగింది ఇది సమావేశం? 3 రోజుల పాటు శిక్షణా శిబిరం ఎందుకు జరిగింది? నాయకత్వం సాధికారతలో మొదటి రోజున కేంద్రం నుంచి లేదా దేశంలో నుంచి మనకు వస్తున్న సమస్యలు ఏంటి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈయన దాని మీద ఎంత అర్థవంతంగా చర్చ. ఎందుకంటే నేను కూడా కొంత పార్టిసిపేట్ చేయటం జరిగింది. అందులో నాయకత్వం సాధికారత మీద మొదటి రోజు కూడా విభజన సవాళ్లు పరిష్కారాల మీద జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వీటి మీద చర్చ జరిగింది. రెండవ రోజున ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు, మనం చేయాల్సిన మార్పులు చేర్పులు ఏంటి, అదేవిధంగా ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గం తీసుకొని గ్రోత్ ఇండెక్స్లు తీసుకొని ఏ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ఉంది, ఏ నియోజకవర్గం తక్కువలో ఉన్నది, ఎందుకు ఏ కారణాల వల్ల అనేది జరుగుతూ ఉంది. 3వ రోజున కేవలం పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు, కార్యకర్తల సంక్షేమము, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి మన రాజకీయ పార్టీ అనే విధంగా ఈ విధమైన చర్చలే సాగినాయండి. ఇక్కడ ఏదో ఒక ఫోటో పట్టుకొని ఎవరో ఒకళ్ళు రాసిన దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించటము, లేతే లోకేష్ గారి మీద లేనిపోయిన నిందలు వేయటం అనేది చాలా అసమంజసం అండి. ఇందులో ఆయన ఖచ్చితంగా కూడా కార్యకర్తల సంక్షేమము, కార్యకర్తల నమోదు లేదా పార్టీకి సంబంధించిన విషయాల వరకే కన్ఫైన్ అయి ఉన్నారు. ఒక ఫోటోను పట్టుకుని దాని మీద కామెంట్ చేసి ఒక ఆయన చెప్పారు, ఆ ఫోటో చూస్తే ఆయన ఒడికిపోతున్నట్టుంది. అంటే ఫోటో ఏమన్నా షేక్ అయిందా, ఈయన చేతులు ఏమన్నా దానికి 3Dలో కనపడతా ఉందా? నాకు అర్థం కాలేదు ఈ విషయం. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చాలా మంది వాస్తవాలు మాట్లాడతామండి. అవాస్తవాలు పిలుచుకొని దీని మీద ఏదో ఇష్యూ చేయాలని, లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లాలని, నాయకుడి మీద బురద జల్లాలనే ప్రయత్నం అనేది మంచిది కాదు. ఇక్కడ 3 రోజుల చర్చ, ఎవరు ఇదేం జరగలేదు. 250 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. బయట టోటల్ మీడియా కూడా మొత్తం ఉన్నది. లేదు, ప్రజలు కూడా అనేక మంది ఉన్నారు, యూనివర్సిటీలో వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఏమి లేని ఎవరు చెప్పారంటే వాళ్ళకి చినరాజప్ప గారు చెప్పారా, లేదా సమావేశంలో మొదలుకొని చెప్పారా? ఒక ఆయన మాట్లాడతా ఆ ఫోటో చూస్తేనే నాకు ఆయన వణుకుతున్నట్టు కనిపించింది. ఏమండి ఫోటోలో చూస్తే వణుకుతున్నట్టు కనిపించేది? ఈయనకి ఏమైనా టెలిపతి ఉందా? ఇవన్నీ అర్థం లేని మాటలు చెప్పకూడదు. దీనికి ఇష్యూ ఉంటే ఇష్యూ ఉందని చెప్పాలా, లేదు ఆయన పలానా దగ్గర జోక్యం చేసుకున్నాడంటే జోక్యం చేసుకుని చెప్పాలా? ఆయన వణుకుతూ మాట్లాడారని చెప్పిన ఆయన 2014 ఎలక్షన్ నాటికి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నాడు, ఏ విధంగా అన్నాడు, అవన్నీ మననం చేసుకోమనండి. ఇవాళ ఎన్ని రిపీట్ చేసేసి ఆత్మవిమర్శ చేసుకోమనండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పూర్తిగా మనం ఏ అవతల పార్టీ గురించి కూడా చర్చ జరగలేదండి. పూర్తిగా నేను చెప్పిన ఈ 9 విషయాలకే కన్ఫైన్ అయ్యి అర్థవంతంగా జరిగింది. అదేవిధంగా మారుతున్న టెక్నాలజీ ఏ విధంగా ఉంది. 20 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఎన్టీవీలు, ఇట్లా ఈటీవీలు, TV9లు ఇవన్నీ కూడా ఏం లేవండి. టెలిఫోన్లు కూడా ఆ రోజున లేవు. ఈ రోజున స్మార్ట్ ఫోన్లు మారింది, టెక్నాలజీ మారింది. ప్రతిరోజు నిమిషానికి ప్రజలకి జరుగుతుంది. రాబోయే 20 సంవత్సరాల్లో ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, మనం ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ విధమైన అర్థవంతమైన చర్చలు జరిగితే ఇదేదో ఊరకేదో ఎవరినో నిందించడానికో, లేదా ఎవరినో కంట్రోల్ చేయడానికో, లేదా ఎవరి మీద నిందేయడానికో చెప్పారు అన్నట్టుగా ఒక దాంట్లో దాన్ని పట్టుకొని ఒక పార్టీ వాళ్ళకి అనుకూలంగా చెప్పుకోవడానికో, లేకపోతే లోకేష్ గారి మీద నిందలేయడానికో చేయడానికి ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదండి. వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశంలో ఏం జరుగుతుందో, ఏ విధంగా వాళ్ళ నాయకుడు ప్రవర్తిస్తున్నాడో ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తీరు నచ్చక ఎంతమంది ఇట్లా అయ్యారు అట్లా అయ్యారు. వ్యక్తిగతమైన జోలి కాదు, మా నాయకత్వ సాధికారత మీద మీకేమన్నా మీ దాంట్లో కూడా పెట్టుకోండి, మీరు ఏ విధంగా ఉండాలో చర్చించుకోండి. మా మీద నిందలేయడానికి ప్రయత్నిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా సహించరు, దాన్ని ప్రజలు కూడా మెచ్చుకోరు అనేది
ఖచ్చితంగా చెప్తున్నామండి. సాయిబాబు గారితో పాటు మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీ పార్వతి గారు, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, అలానే అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలానే జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నేత, వారు కూడా మనతో పాల్గొంటున్నారు. వెల్కమ్ అండి. లక్ష్మీ పార్వతి గారు, నిన్న ఈవెన్ మీరు కూడా ఆ ఫోటో మీద కామెంట్ చేయడం జరిగింది. అసలు ఆ ఫోటోను చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన ఇవాళ బహిరంగ లేఖ రాయటం కూడా జరిగింది దానికి లోకేష్. నేను ఆ ఫోటో మీద కామెంట్ చేసింది నిన్న స్పష్టంగా మీరు చూస్తే అసలు ఈ నిన్నది ఇదనేది కాదు, ఇది అంత డీప్గా పెద్ద చర్చించాల్సిన అవసరం వర్క్షాప్లో జరిగినటువంటి మీటింగ్ మీద దాని మీద కంటే కూడా ఈ అబ్బాయి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి నిందలు వస్తూ ఉన్నాయనేది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పొరుగు దేశం ఎక్కడికో వెళ్ళారు, ఇతర దేశం వెళ్ళినప్పుడు మినిస్టర్స్ని పిలిచి ఛాంబర్లో కూర్చొని ఆయన సమావేశం పెట్టడం అనేది ఆ రోజు పెద్ద గొడవ అయింది. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాల్లో, ప్రభుత్వ విషయాల్లో తలదూర్చి, అదేవిధంగా మంత్రులు పిఎస్లను ఏర్పాటు చేయడం, లోకేష్ పాత్ర అనే దాని మీద ఇది ఒక సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన నోరు తెరిచి ఏనాడు ప్రతిపక్ష నేత లోకేష్ను ఒక్క మాట అనలేదు. పార్టీలో వ్యక్తులు అంటూ ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ అతను చాలా హుందాగానే ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదే చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు, కానీ అతను అట్లాగే ఉన్నాడు. ఆయన కేవలం పరిపాలన సంబంధించినటువంటి అంశాల మీద, భూముల మీద జరుగుతున్న దాని మీద, రైతులు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎప్పుడు వేరే మాట్లాడలేదు. అది హుందాతనము. కానీ లోకేష్ వ్యవహారం వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా మొదటి నుంచి ఈ ఒక్కరోజు కాదు అనేక అంశాల మీద, అలాగే మొన్ననే చూసాం, అన్ని మీ టీవీలో కూడా చూపించారు, ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు అందరు ఐఏఎస్ ఐపీఎస్లు చెప్పారు, పక్కనే లోకేష్ గారు. కానీ లోకేష్ మీటింగ్ రాలేదని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కామెంట్ చేశారు కదా, దానికి ఏంటి తండ్రి కొడుకుల మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా, రాకపోవటానికి కారణం ఏంటి అని చెప్పి కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అది పార్టీ మాట్లాడారు. నేను చెప్తేనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. మొన్న ముఖ్యమంత్రి గారి సమావేశంలో పక్కనే కూర్చోబెట్టుకుని లోకేష్ గారిని మొత్తం పేపర్లన్నీ చూపించాయి. ఇట్లాంటివన్నీ కూడా మరి అధికారిక కార్యక్రమాల్లో మరి పార్టీ వ్యక్తిని ఆ విధంగా కూర్చోబెట్టడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశం. ఒకటి నేను ఎందుకు మాట్లాడానంటే, ఆ రోజు ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ కూల్చడానికి నన్ను ఒక బూచిగా చూపించారు, నన్ను రాజ్యాంగేతర శక్తిగా నేను ఏనాడైనా ఒక మంత్రిమండలి సమావేశంలో కానీ, ఒక అధికారిక సమావేశాల్లో కానీ దేంట్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఒక్కసారి జయా బచ్చన్ గారు బలవంతంగా లాక్కొస్తే, అది కూడా చలనచిత్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మీద, సినిమాల గురించి దాని మీద అవార్డులు ఉన్నాయి కదా గవర్నమెంట్, ఆ సందర్భంగా ఆమె బలవంతంగా తీసుకొస్తే, ఇది బచ్చన్ గారి వైఫ్ లాక్కొస్తే కూర్చున్నాను అంతే. కూర్చుంటే దానికి వీళ్ళు ఎంత పెద్ద గొడవ చేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అతని పార్టీ వాళ్ళు కానీ, అతని మీడియా కానీ ఇంత చేసి చూసారా, మేము చెప్పినట్టు ఆమె వచ్చి కూర్చున్నారు. ఇది నేను మంచినీళ్ళు ఇచ్చాను ఎన్టీఆర్ గారికి, అది కూడా ఇంకొక రకంగా రాసి ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినప్పుడు, మరి ఈ రోజు మీ కుమారుడు చేస్తున్నటువంటి దీని మీద మాట్లాడరా? ఎవరికైనా హక్కు ఉంది మాట్లాడటానికి. ఆ రోజు ఒక ధర్మం, ఈ రోజు ఒక ధర్మం. అయితే ఎన్నిసార్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని దించాల్సి ఉంది మరి లోకేష్ వ్యవహారంలో? ఆ రోజు లక్ష్మీ పార్వతి వల్లే తప్పు జరిగింది, అందుకే మేము ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ కూల్చేసామని చెప్పినటువంటి పెద్దలు ఈ రోజు మీరు ఆలోచించండి అని మేము చెప్తా ఉన్నాము. అనేక వ్యవహారాల్లో మీకు ఈ భూముల వ్యవహారం కూడా, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి లోకేష్ పేరు బయటకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ బినామీ పేర్లకు సంబంధించి ఏది సిఆర్డీఏ పక్కన ఉండేటువంటి ల్యాండ్స్ కొనుగోలులో లోకేష్ పేరు వచ్చింది, పిఎస్ల నియామకాల్లో లోకేష్ పేరు వచ్చింది. ఇంకా నాకు అవినీతి కేసులు ఎక్కడ ఒక్కసారి కూడా నా పేరు రాలేదు. అన్యాయం చేసింది, ₹1 తీసుకుంది అనేది ఎప్పుడూ రాలేదు నాకు. ఈమె రాజ్యాంగేతర శక్తికి 9 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లో కూడా ఈమె తప్పు చేసిందని ప్రూవ్ చేయలేకపోయారు. ఎన్ని జరిగినాయి అంటే ఒక రకంగా మా మాస్టర్ గారు కూడా నన్ను కాపాడారు నేను చెప్పుకోవాలంటే. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ రోజు లోకేష్ దానికి అతీతంగా జరుగుతూ ఉన్నాయి. మాకు తెలిసి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు డిగ్నిఫైడ్ గానే వ్యవహరించాలనుకుంటున్నారు లోకేష్ వ్యవహారంలో. మాకు తెలుసు కుటుంబ వ్యవహారం గనక చాలా డిగ్నిఫైడ్ గానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆయన మంత్రి ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో ఎంత ఒత్తిడి పెరిగిందంటే చంద్రబాబు మీద, అయినా ఆయన తాత్సారం చేస్తానే ఉన్నారు. ఆఖరి మనవణ్ణి కూడా చూపించకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇందులో మనం అవాస్తవాల్లోకి వెళ్ళాలండి. లోకేష్ గారు ఎప్పుడు కూడా పార్టీ సమావేశాల్లో తప్ప ఎటువంటి అధికారిక సమావేశంలో ఈ రోజు వరకు కూడా పాల్గొనలేదు. ఇది ఖచ్చితం అండి అందరికి కూడా. చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చున్నారు. ఒక్క నిమిషం మేడం, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవడం అంటే అది
పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కేబినెట్ మంత్రులు వీళ్ళందరితో జరిగిన సమావేశం అది. అంతేగాని కేబినెట్ సమావేశానికో అధికారులతో జరిగిన సమావేశానికో ఎప్పుడు కూడా రాలేదండి. ఇటువంటి సమావేశాల్లో ఏదో ఒక రకమైన అవసరాలు ఉండవు. మేము కూడా చాలా సార్లు వెళ్ళాము. మమ్మల్ని పిలిచినంత వరకే వెళ్తాం కానీ ఎప్పుడు కూడా మిగతా వాటికి వెళ్ళటం అనేది లేదండి. దానికి దేనికి మనం ముడిపెట్టుకోకూడదు కూడా. అదేవిధంగా సదావర్తి భూముల మీద కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ అనే విషయం మనం డే 1 నుంచి కూడా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. హైకోర్టు ఒక కమిటీ వేసి హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ డే 1 నుంచి ఏ రోజున కూడా ఇంతవరకు దాంట్లో ప్రభుత్వం కానీ ఎవరు కానీ జోక్యం చేసుకోలేదు. అదేవిధంగా రాజధాని భూముల విషయంలో ఓపెన్ గా పార్టీ తరఫున నేను కూడా చెప్తున్నానండి ఆ విషయం. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడిని. ఎవరికైనా పార్టీ వాళ్ళకి ఫలానికి ఇందులో ప్రమేయం ఉన్నది, ఎవరైనా ఇది ఉన్నది అని అంటే మాత్రం తప్పనిసరిగా దాన్ని మనం ఖండిస్తున్నాము. దాన్ని ఏదో ఒక పేపర్లో వచ్చిన వార్తలు, ఇవాళ సాక్షిలో రాసే వార్తలకు ఎక్కడా రెలవెన్స్ అనేది లేదండి. అదే సాక్షిలో గతంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ చేరిన వాళ్ళల్లో గతంలో ఏ ఆరోపణలు చేశారనేది కూడా చూసుకోవచ్చు. దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కోర్టులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి లోకేష్ గారికో లేకపోతే తెలుగుదేశం పార్టీకో దేనికో ముడిపెట్టడం అనేది జరగదు. అసలు అగ్రిగోల్డ్ వ్యవహారంలో అన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరణ అనేది ఎప్పుడు జరిగిందండి? 2004 నుంచి 2014 వరకు జరిగింది. ఎవరున్నారు ఆ రోజున అధికారంలో? ఆ రోజున చట్టాలు అమలు చేయకుండా ఎవరు చేశారు? అగ్రిగోల్డ్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది 2004లో తీసుకోండి, 2014లో తీసుకోండి. ఆరోపణలు ఏ విధంగా ఒకళ్ళ మీద వేసేసి దాన్ని ఈ విధంగా ఎండగట్టడం అనేది మంచిది కాదండి. నేను ఒక ఎనలిస్ట్ గా, ఒక పార్టీ కార్యకర్తగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఇవాళ ఏ సత్యం కుంభకోణం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా నేను అఫీషియల్ గా కూడా ఉన్నాను. వాటిల్లో ఎక్కడ కూడా దానికి దీనికి ముడిపెట్టడానికి వీల్లేదండి. దాన్ని మనం ఆరోపణ చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేయాలి. కానీ ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వచ్చిన దాన్ని పట్టుకొని మనకు ఇంకో పూర్వం ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకోకూడదని నా విన్నపం అందరికి కూడా. ఇందులో లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త కానివ్వండి, అనవసరమైన విషయాలు జోలికి వెళ్లరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత పారదర్శకత తీసుకొని వచ్చామంటే ఇవాళ ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలన్నా, ఒక రుణమాఫీ జరిగినా ఏదైనా కానీ వాళ్ళు మీకు ఆన్లైన్ లో చూసుకునే అవకాశం అంటూ ఇవ్వటం జరిగింది. దాన్ని ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ చేసుకోమో దాన్ని ఏ కారణం దొరక్క, చంద్రబాబు నాయుడు గారి మీద దొరక్క, లేకపోతే పార్టీ మీద దొరక్క, లోకేష్ గారిను ఇంకోళ్ళ వివాదంలోకి తీసుకొచ్చి వీళ్ళు చేయాలనే ప్రయత్నం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. సాయిబాబా మంచి అబ్బాయి, ఆయన బాగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు. ఒక్కటి మేము అనే మాటలు కాదు, ప్రతిపక్షాలు వేసే విమర్శలు కాదు, మొత్తము లోకం అంతా కోడే కూస్తున్నటువంటి అంశం. మీ పార్టీలో వాళ్ళే ఎన్ని రకాల లీకేజీలు ఇస్తున్నారో అందరికీ తెలిసినటువంటి అంశమే. పట్టిసీమ వ్యవహారంలో లోకేష్ పేరు వచ్చింది. దాదాపుగా 350 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే దాని మీద. తర్వాత ఈ పోలవరానికి సంబంధించి, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ట్రాన్స్ట్రాయ్ కంపెనీని ముందు పెట్టి దాని వీళ్ళు కాంట్రాక్టర్స్ వేరే కాదు మేడం, ఒక్క నిమిషం అండి. ట్రాన్స్ట్రాయ్ అనేది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన కాంట్రాక్ట్ అండి. దానికి దీనికి మనం ముడిపెట్టొద్దండి. అలాగే పట్టుసీమలో కూడా 350 కోట్ల రూపాయలు. అది మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చు. వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి, వాటి దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. ఒకళ్ళిద్దరు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు కూడా ఈ అసత్య ఆరోపణలు ఈ విధంగా మీరు చేయడం మంచిది కాదని కోర్టు కూడా, హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని మనం ఏ విధంగా పడతా నిజంగానే ఆయన ఆరోపణలు ఉంటే చేయండి. కానీ కరెక్ట్ కాదు మేం చెప్పేది కదా. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘము హాయిలాండ్కి సంబంధించి 250 కోట్ల రూపాయలు చేతులు మారి హాయిలాండ్ చిన్నబాబు వశం చేసుకున్నారని దాని మీద వస్తే అప్పుడు సిబిసిఐడి అప్పచెప్పారు. అప్పటిదాకా ఒక్క నిమిషం నన్ను కంప్లైంట్ చేయండి. నేనన్న మాటలు కాదు, ఏమి మేమన్న మాటలు కాదు. హాయిలాండ్ బాధితులు ఎవరైతే మొత్తము వాళ్ళు ఒక మెమరాండం తయారు చేసి ఇచ్చారో ఆ మెమరాండంలో స్పష్టంగా క్రింద పాయింట్ ఉంది, హాయిలాండ్ వ్యవహారంలో చిన్నబాబు జోక్యం ఉంది అనే దాని మీద కూడా నేను విజయవాడలో మాట్లాడటం జరిగింది. దాని మీద వెంటనే సిఐడికి ఎందుకు దాన్ని తీసి కోర్టుకి ఎందుకు సబ్మిట్, అప్పటి వరకు కోర్టు సబ్మిట్ చేయాలి హాయిలాండ్ విషయం, అప్పుడు చేశారు. తర్వాత చేశారు, నేను కాదంట్లా, ఇప్పుడు కోర్టులోనే ఉంది అది. కానీ అప్పటి వరకు జరిగినటువంటిది దాదాపుగా 2 సంవత్సరాలుగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళకి న్యాయం చేయకపోవటం, ఈ విధమైన అదే విధంగా హాయిలాండ్ భూములు ఎస్ఐన్ ల్యాండ్స్ ఎన్ని కొన్నారండి మంత్రులు సంబంధించిన వాళ్ళు.
ఎంత దారుణమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. అందువలన ఇట్లాంటి వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలనే దాని మీద దాంట్లో కూడా చిన్నబాబు గారి పేరు వచ్చింది. తర్వాత అనేక అంశాల్లో చిన్నబాబు గారి పేరు వస్తా ఉంది. వచ్చినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక్క మాట, ఇక్కడ ఆ రోజు ఏ అవినీతి కారణాలు లేదు, ఏమీ లేదు, కేవలము రాజ్యాంగేతర శక్తికి ఏమి వ్యవహరిస్తుందంటూ 8 నెలలు కూడా ఎన్టీఆర్ గారి మహానుభావుడు ప్రజలందరూ ఎన్నుకొని 258 సీట్లు, అసలు దేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు స్థాపించారు ఆయన. ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. కాంగ్రెస్ కూడా 24 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంత ప్రజాభిమానం ఉన్న నేతని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ఒక నేతని ఒక చిన్న కారణం చూపించి, భార్య అనేటువంటి బూచిని చూపించి పదవిని దించేశారే. ఈ రోజు మీ కొడుకు మీద ఇన్ని రకాల విమర్శలు వస్తుంటే మిమ్మల్ని ఎన్నిసార్లు దించాల్సినటువంటి అవసరం ఉంది? ఏమన్నా న్యాయం ఉందా? అప్పటికి ఇప్పటికి దీనికి సమాధానం చెప్తారు. కానీ అంతకంటే ముందు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఇన్ని ఆరోపణలకి నిజం ఇందులో వాస్తవాలు ఎంత, దానికి సంబంధించి అది వాస్తవాలు అవాస్తవాలు పక్కన పోతాయి. తీసుకుందాం. వెల్కమ్ టు మార్నింగ్ లైవ్ షో. సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫోటో మీద ఇన్ని రాజకీయాలు అవసరమా అంటూ లోకేష్ బహిరంగ లేఖ రాశారు జగన్ కి. అలానే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తప్పనిసరిగా క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఆ లేఖలో డిమాండ్ చేశారు. రంగారెడ్డి గారు, చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో వచ్చిన ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో వెనక ఇన్ని రాజకీయాలు చేయటం అవసరం, ఫోటోని చూసి ఇన్ని కామెంట్స్ చేయటం అవసరం, దీనికి క్షమాపణ చెప్పాలని చెప్పి లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ గా జరిగినటువంటి సమావేశంగా కనిపిస్తున్నది. పార్టీ అది ప్రభుత్వ సమావేశం కాకుండా పార్టీ పరంగా చేసిన సమావేశానికి తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరైనా హాజరవుతారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఇవాళ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంగా కొన్ని వాళ్ళు అక్కడ చర్చించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ చినరాజప్ప గారు బయటకు వచ్చేందనంటే నన్ను ఏ రకంగా అగౌరవపరచలేదు, నన్ను ఏమనలేదు, కావాలని నిందలేస్తున్నానని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే పార్టీలో ఇంటర్నల్ గా జరిగేటువంటి వ్యవహారాలు వాళ్ళు గాక బయటకు వచ్చి మా నాయకుడు ఆయన స్థాయికి మించి నన్ను అవమానపరిచాడు, కించపరిచాడు అని చెప్పేసి అంటే దాన్ని ఖచ్చితంగా అందరం తప్పుపట్టవలసిందే. కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోటోను ఆధారం చేసుకొని ఆయన వాళ్ళు కామెంట్ చేయటం, ఈయన దానిపైన లేఖ పెట్టడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. కాబట్టి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు వారసత్వ రాజకీయాలు. వారసత్వ రాజకీయాలు అంటే ముఖ్యమంత్రి గారు ఎవరుంటారో ముఖ్యమంత్రి గారు కొడుకో లేకపోతే ఏంటంటే వారి వారసులో ముందుకు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం మొదలైంది. దేశం మొత్తంలో మొదలైంది, మన ఆంధ్రలో మొదలైంది, తెలంగాణలో మొదలైంది, అంతటా కూడా మనం చూస్తా ఉన్నాం. లోకేష్ ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే మా నాయకుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చెప్తున్న మాట, ప్రచారం చేస్తున్నటువంటి మాట, ఆయన నాయకత్వ బాధ్యతల్లో కూడా వస్తా ఉన్నాడు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ సమస్య అది. అందుకనే ఎవరైతే ఆయన మందలించటం వల్ల లేకపోతే ఏంటంటే ఆయనని కించపరిచే విధంగా మాట్లాడిండు అని చెప్పి అన్నారు, అతను బయటకు వచ్చి చెప్పినప్పుడు దానిపైన అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయవలసిందే. తర్వాత ఏంటంటే విమర్శ చేయాలి. సరే, లోకేష్ గారు ఇచ్చిన బహిరంగ లేఖకు సమాధానం కూడా జగన్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇటువంటి విషయాల మీద పెద్ద రాద్ధాంతం చేసుకోవడం కాకుండా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది అనేది ప్రభుత్వం సైనించి ఆలోచించాలి. తర్వాత ఆ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వీటి చుట్టే తిరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కూడా గట్టిగా బలంగా ప్రభుత్వం మీద మనం యుద్ధం చేయవలసిందే, తప్పు పట్టవలసిందే, ఆ రకంగా చేయాలి తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాలపైన రాద్ధాంతం చేసుకొని అసలు విషయాలన్నీ కూడా పక్కకు పోయేటువంటి విధంగా ఉంటే ప్రజలు క్షమించాలి తప్ప ఇంకోటి కాదు. దయాకర్ గారు చూసారు, అంటే తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పార్టీలో దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి అడిగితే తను వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న ఇంటర్నల్ ఇష్యూకి తీసిన ఫోటో మీద వైసీపీ ఇన్ని వ్యాఖ్యలు చేయటం అవసరమా, దీనికి సంబంధించి ఆయన బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ప్రతిపక్షం విమర్శ చేస్తుంది, దాన్ని మంచిగా సద్విమర్శగా తీసుకుంటేనే సమస్య, లేకపోతే దాంతో వాళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే కూడా సమస్య.
అంటే ఒక డిప్యూటీ సీఎం రేంజ్ అవును. వ్యక్తిని నిలదీసినట్టుగా ఉన్నదాన్ని కామెంట్ వ్యక్తులు కూడా చేస్తారు. మీరు సోషల్ మీడియా అందరూ చూస్తే చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసినట్టుగానే లేదు, చాలా మంది చాలా మంది చేశారు. ఒకటి వారసత్వ రాజకీయాలు దేశం నుంచి రాష్ట్రం దానిక ఉన్నాయి, కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ మితిమీరిపోతున్న పరిస్థితి ఉన్నట్టే కనిపిస్తున్నది. అది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. ఓటు చంద్రబాబు గారికి లేకపోతే కేసీఆర్ గారికి కాకుండా పార్టీకి వేస్తారు, దాన్ని వ్యక్తులకు ఆపాదించుకొని కుటుంబం కూడా రావడం అనేది. ఇంతకుముందు లక్ష్మీభారతి గారు చెప్పిండు, ఎన్టీఆర్ గారికి 200 పైచీలకు ఒక రికార్డు స్థాయిలో వచ్చినప్పటికి కూడా ఆ రోజు కొంత లక్ష్మీభారతి గారే కాదు, వారి మీద కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతగా వాళ్ళ దగ్గుపాటి కుటుంబం కూడా ఉన్నది. అంటే మంచిగా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి వారసులు ప్రయత్నం చేయడమే ఒకే ఎత్తు. తండ్రికి మంచి పేరు రావాలి, పార్టీకి మంచి పేరు రావాలని బ్యాక్గ్రౌండ్ గా ఉండి చేయడం ఒక ఎత్తు. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావడం, ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న అంశం ప్రధాన కార్యదర్శిగా తను ఆర్డర్స్ ఇవ్వడం అనేది డిప్యూటీ సీఎం అయినా సరే, తన పార్టీ జనరల్ సెక్రటరీ అనేది పార్టీకి ముఖ్యమే. కానీ వాస్తవాలను కూడా మనం ఆత్మపరిశీలన చేసుకుంటే అలా జరుగుతున్నాయా? ఇప్పుడు మా మీద కూడా కామెంట్స్ వస్తాయి, రాహుల్ గాంధీ గారు సీరియస్ గా మన్మోహన్ సింగ్ గారిని ఇంప్రెస్ చేసే వ్యవస్థ ఉండే. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను మిగతా పార్టీలను కంపేర్ చేసుకోండి, ఇలా బీజేపీనే ఉన్నది, మోడీ కేంద్రకంగానే జరుగుతుంది. మా మీద ఏమంటారు, గాంధీ కుటుంబం కేంద్రకంగా జరుగుతుంది. కానీ వాస్తవానికి ఎన్ని డిస్క్రీటెడ్ గా మీకు రీజనల్ పార్టీస్, ఇప్పుడు కరుణానిధి కానీ లేకపోతే మాయావతి కానీ, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, అజిత్ సింగ్ కానీ. అంటే డెమోక్రటిక్ ఫ్రూట్స్ ను మనం క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రాంతీయ పార్టీలు ఎందుకో కొంత తటపటాయిస్తున్నాయి. అవి మంచి పద్ధతి కాదు. నువ్వు డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ కావచ్చు, కొడుకుల కంటే తక్కువనో పిల్లల కంటే ముఖ్యమంత్రి వారసుల కంటే తక్కువగా ఉండడం అనేది అదే ఇండికేట్ చేస్తుంది ఆ ఫోటో. సోషల్ మీడియా మీడియాలో రాలే, అది సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద ఈ రోజు మనం చర్చ చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అంశం మన మీడియాకు వచ్చిందంటేనే దాంట్లో ఇంటెన్సిటీ ఉన్నట్టుగా మనం భావించాలి. అదొకటి. లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా డెమోక్రటిక్ స్ట్రక్చర్ లో కనుక ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సింది. ఆయన చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు 3 మంత్రి పదవులు, 2 మంత్రి పదవులు ఇచ్చుకున్నారు, ఒకరిని ఎంపీ చేసుకున్నారు. వాళ్ళ సిస్టమ్ లో ఉన్నారు, ఏదైనా వాళ్ళు ఎన్నికలకు పోయి గెలిచిండ్రు. నేనేమంటున్నా, దానికని చెప్పి ప్రభుత్వ యొక్క అంశాలను డిక్టేట్ చేసే స్థితి కనుక వస్తే అది ప్రజాస్వామ్య సాంప్రదాయానికి సంస్కృతికి అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ నేను లోకేష్ మీద కామెంట్ చేయాలని కాదు, కానీ ఈయన కూడా తొందరపడేది. జగన్ కి లేఖ రాస్తే అన్నదెవరు, చేసింది ఎవరు, జగన్ చెప్పాలంటే ఏదో ఉంది కదా, మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు క్షమాపణ చెప్పాలని సినిమా అది అంతగా కరెక్ట్. ఇదో జోవియల్ గానే వచ్చింది. ఎందుకంటే జగన్ కి ఏ సంబంధం లేదు. బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఆయనకి రాస్తే సరిపోయి ఉండేది. అనవసరంగా దాని వాదన పెంచుకున్నట్టుంది ఏదో ఇది అన్నట్టుగా. అందువల్ల మేము కూడా నేను కంపల్సరీ దయాకర్ వాదనతో ఏకీభవిస్తున్నాం. వారసత్వాలు అనేది గౌరవాన్ని పెంచే విధానంలో ఉండాలి. ఎన్టీఆర్ గారికి తెలియక కాదు కదా, ఆయన కొడుకులు తీసుకురాలేదు, అల్లుళ్ళు ప్రతిభావంతులు అని చెప్పి ఆ రోజు పెట్టుకున్నారు. కానీ వాళ్లే ఏం చేశారు, చివరికి ఆయన గవర్నమెంట్ కూల్చేశారు. అందువల్ల ఇటువంటి అవసరమా, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యక్తులు అవసరమా? ఏదైతే మీరు కారణంగా చూపించి ఆ రోజు గవర్నమెంట్ కూల్చారు, ఈ రోజు అదే కారణాలు మీ చుట్టుముట్టి ఉంటే, మీ కొడుకునే ఒక కారణంగా ప్రశ్నిస్తూ ఉంటే, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఇది మొత్తం సోషల్ మీడియాలో వచ్చిన హల్చల్ చేస్తూ ఉంది. చూడండి దాని మీద ఎన్ని కామెంట్స్ ఉన్నాయో, ఎల్లువెత్తినాయి కదా. వాళ్ళందరికీ మీరు రాయండి, మరి లేఖలు అందరికీ రాయండి. అందువల్ల మీ బాధ్యత ఏంటో మీరు గుర్తు తెలుసుకోమని చెప్పడం కోసం ఇచ్చేది ఒక హెచ్చరికగా అనుకోవాలి తప్ప, దానికి మళ్ళా ఏదో నేను చాలా పతివ్రతను అన్నట్టుగా ఆ స్థాయిలో మళ్ళీ క్షమాపణ చెప్పాలి అందరూ, నేనేం తప్పు చేయలేదు. చాలా రాంగ్ ఇది. 100% లోకేష్ చేసిన తెలివి తక్కువ పని ఇది. అట్లా లేఖ రాయకూడదు. అది కానీ ఏం చేశారనేది ఆత్మ విమర్శ చేసుకోమనండి, అది బెస్ట్. మేడం, ఇందులో లోకేష్ గారు లెటర్ రాసింది సాక్షికి, సాక్షి యాజమాన్యంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్లే పర్టికులర్ ఈ ఆరోపణ చేశారు కాబట్టి, ఆ ముగ్గురు ఒకే గొడుగులో ఉన్నారు కాబట్టి ముగ్గురికి కలిపి రాయటం జరిగిందండి. సాక్షి యాజమాన్యాన్ని తప్పుడు వార్త ప్రచురించినందుకు బహిరంగంగా అదే వార్తని అదే పత్రికలో క్షమాపణ చెప్పాలి, అదే పత్రిక చెప్పాలని ఒకటి అన్నారు. రెండోది, ఆ సాక్షి పత్రిక యొక్క యాజమాన్యం ఆ విధంగా అలౌ చేసినందుకు, సాక్షి పత్రిక యాజమాన్యం కింద ఉన్నందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భార్య చైర్మన్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ వార్త రాలేదనేది మూడోది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో ఏదో ఉన్న దాన్ని పట్టుకొని చేశారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి కలిపి ఆ బహిరంగ లేఖ రాయటం జరిగిందండి. ఇక్కడేం చాటుమాటుగా ఎవరికూ అవసరం లేదు. మీరు తప్పు చేశారు, తప్పు చేసిన దాన్ని క్షమాపణ కోరండి అని అన్నారు. తర్వాత ఇందాక మన వాళ్ళు మాట్లాడతా అగ్రిగోల్డ్ విషయంలో, హాయిలాండ్ విషయంలో 250 కోట్ల రూపాయలకి డీల్ అని అన్నారు. అసలు అది అప్పటికే మనం చట్టం ఏం చెప్తుంది అనేది కూడా చూసుకోవాలండి. కోర్టుకి తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ చేసి తర్వాత వచ్చినా కానీ అప్పటికే వాళ్ళకి అప్పు ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, మిగతా బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఆరోపణ చేసిన నాటికే ఆక్షన్ నోటీస్ వేసి ఉన్నారండి. ఇది ఎప్పుడో డిఫాల్ట్ అయిపోయింది, ఎప్పుడో ఎన్పిఏ ఉంది, బ్యాంకులు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ఉన్నారు. అది ఎన్పిఏగా ప్రకటించబడింది. ఎన్పిఏకు ఉన్న ఆస్తిని బయట ప్రైవేట్ సెటిల్మెంట్ ఎట్లా చేసుకుంటారండి? ఇవి అర్థం పర్థం లేని ఆరోపణలు. వాళ్ళ మీద ఆరోపణలు చేయాలనే దానిగా మనం వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా. ఇవాళ ఎవరు చెప్పినా ఎన్టీఆర్ గారితో నేను కూడా 93-94 సంవత్సరంలో అనుబంధంలో ఉన్నాను. అది మేడం గారికి కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం ఆ రోజున కూడా ఉన్నా కానీ మేము ఒక సబ్జెక్ట్ పరంగా ఆయన పిలిపిస్తే వెళ్ళాము, అంతవరకు మా పని చేసుకున్నాము, వచ్చాం. కానీ ఎక్కడ నిబద్ధత గల కార్యకర్తగా ఉన్నారు, ఎవరున్నారు? ఇవాళ లోకేష్ గారు ఒక నిబద్ధత గల కార్యకర్తగా రోజు పనిచేస్తా ఉన్నారు. ఆయన ఆఫీసులోకి వచ్చి కూర్చుంటున్నారు. ఆయన రాజకీయంలోకి వచ్చిన రోజునే నేను ఇక హెరిటేజ్ కంపెనీ యొక్క ఎండీగా ఉండను అని వ్యాపారం కూడా వదులుకొని 2013 జూన్లో అండి, ఆ రోజుకి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. 2013 జూన్ నుంచే కూడా మీకు నేను అనేది ఏంటంటే మీరు సౌమ్యంగా ఉంటుంటూ సరే రాజకీయ పరిణితి మాట్లాడుతున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి దాదాపు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం పూట 4 జిల్లాల్లో, తెలంగాణలో నాకు తెలిసి ఒక 11,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్య. కేంద్రం ఆంధ్ర, విజయవాడ. ఇలాంటి ఇష్యూల్లో లోకేష్ గనక సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేస్తే ఇవాళ లోకేష్ మీద చర్చ చేసుకునే దయాకర్ గారు ఇందులో మీరు చెప్పిన దాంట్లో కూడా ఇందులో ఇదే ఒక విషయం చెప్తున్నాను. మనం ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం దయాకర్ గారికి చెప్పినాక మీరు అన్న. ఇప్పుడు మనము అగ్రిగోల్డ్ విషయం పెంచి పోషించింది ఎవరు? 2004లో సమస్యనండి, సమస్య. మీరు అగ్రిగోల్డ్ కి సంబంధించిన వ్యక్తులు విజయవాడలో నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ దాని కేంద్ర స్థానం హైదరాబాద్ లో ఉన్న సోమాజిగూడలో ఉందండి. సోమాజిగూడలో ఉంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పరిష్కరించాల్సి ఉంది. హాయిలాండ్ అనేది ఎవరు కూడా డీల్ చేయడానికి వీల్లేదండి. అది ఆంధ్ర బ్యాంకు ఇతర బ్యాంకులకి తాకట్టు పెట్టబడి ఉందండి. ఇది మీరు ఆరోపణ వచ్చినాడికి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు తాకట్టు పెట్టిన దాన్ని ఆక్షన్ వేస్తున్నారండి. స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వేల కుటుంబాల యొక్క అగ్రిగోల్డ్ ఆస్తులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో, వేరే ప్రాంతంలో కూడా ఉన్నాయి. హాయిలాండ్ కేంద్రకంగా జరుగుతున్న రాజకీయాల్లో లోకేష్ పరోక్ష ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ మీద విమర్శలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే లోకేష్ మీరు అతీత శక్తి అనంగారు. అంటే ఇందులో కోర్టు పరిధిలో ఉన్న అంశాలని కోర్టు పరిధిలోనే ఉందండి. అది కోర్టు పరిధిలోనే ఉందండి. కోర్టు పరిధిలోనే ఉంది. హాయిలాండ్ అనే ఆస్తి అప్పటికే ఎన్పిఏ కింద డిక్లేర్ అయిపోయి కోర్టు అటాచ్మెంట్ కూడా వెళ్ళారు. మిగతా అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తులు హైకోర్టు పర్యవేక్షణలో విచారణ సాగుతుందండి. అది సాగుతుందండి. కాదమ్మా, ఇప్పుడు వేల మంది ఎంతమంది అలా సఫర్ అవుతుందంటే చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇలా గవర్నమెంట్ లో ఉన్నారు. గవర్నమెంట్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ భూములు ఉన్నాయో, ఆ రకంగా నష్టపోయినటువంటి ప్రజానికానికి మొత్తం కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలి కదా. కోర్టులో ఉన్నదనేటువంటి పేరుతోటి ప్రేక్షక పాత్రగా ఉంటే వేల మందికి వాళ్ళైతే అన్యాయం జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా, రంగారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటి మీద అటాచ్మెంట్ అనేది ఏ రోజున ఇచ్చారు, జీవో ఏ రోజున ఇచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు అండి. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూసుకున్న దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా అటాచ్మెంట్ ఇవ్వలేదండి. ఒక్క అటాచ్మెంట్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇచ్చిందండి, బాధ్యత గల ప్రభుత్వంగా. మొత్తం ఇందులో 60 లక్షల మంది సఫర్ అయ్యారండి. దాదాపు భూములు అయితే ఇన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేశారు. మీకు కోర్టులోకి వచ్చేసరికి 60 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చారండి అటాచ్మెంట్స్. దీని గురించి తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతుంటే ఏం మాట్లాడతామండి? తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా రాంగ్ స్టెప్ వేసింది. దాని వెనక చాలా మంది మంత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. గద్దలాగా తన్నుకుపోయారు ల్యాండ్స్ అని కూడా. వాళ్ళు మేము చాలా స్పష్ట సర్వే నంబర్స్ తో సహా కూడా
వాళ్ళు అగ్రిగోల్డ్ వాళ్ళు మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. హాయిలాండ్ విషయం కూడా చెప్తా, హాయిలాండ్ కూడా దాని మీద ఉంది. మీరు చెప్పినట్టుగా దాని మీద లోన్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నా కూడా దాన్ని తక్కువకి బేరం చేసుకున్నటువంటి ఒక బేరం జరిగింది. దాంట్లో అతని పేరు వచ్చింది, లోకేష్ పేరు బయటకు వచ్చింది కనుకనే బయట విమర్శ అందుకే రావడం జరిగింది. జరిగిన దాని మీద నిజంగా నిష్పక్షపాత ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ లేదు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజలందరికీ తెలియజెప్పే ముందు మనం ఉన్న విషయాన్ని ఉన్న విషయంగా మాట్లాడుకోవాలండి. ఇవాళ ఆంధ్ర బ్యాంకు లేదా ఇంకో బ్యాంకులకు అటాచ్మెంట్ ఉన్న విషయం మీకు కూడా ఖచ్చితంగా తెలుసు. తెలిసినప్పుడు ఆ బ్యాంకుకి పేమెంట్ చేయకుండా సెటిల్మెంట్ చేయకుండా ఏ విధంగా చేసుకుంటారు? కాబట్టి ఇది ఊరక ఏదో విధంగా అనుకోకూడదు. 60 లక్షల మంది డిపాజిట్దారులు ఏ కాలంలో డిపాజిట్ చేశారు? ఆ రోజున్న రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళ కొమ్ము కాశారు? ఏ విధంగా వాటాలు పొందారు? ఇవాళ వాటాలు పొందారు. ఇవాళ దీన్ని ఆక్షన్ వేయటానికో లేదా వాళ్ళందరికీ చేయటానికో కోర్టు డైరెక్షన్, కోర్టు ఆ రోజునే చెప్పింది. కోర్టు ఒక కమిటీ వేసిందండి. ఏ కంపెనీ విషయంలో కోర్టు కమిటీ వేయటం, కోర్టు దాన్ని అసెట్స్ ని అమ్మటం ఇవన్నీ కూడా ఎప్పుడు జరగలేదు. కానీ ఈ అగ్రిగోల్డ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు పర్యవేక్షణ జరగడానికి డే 1 ఒప్పుకుందండి. సరే చెప్పండి. మేము ఎన్టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దసరా సందర్భంగా కొత్త జిల్లాల మొత్తం కూడా ప్రారంభం చేయబోతా ఉన్నారు. ఈ కొత్త జిల్లాలు ఇన్ని తీసుకొస్తారనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో లేదు. అఖిలపక్ష సమావేశం వారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు మేము ప్రతిపక్షాల నాయకులందరం కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు తీసుకొచ్చేటువంటి కొత్త జిల్లాలు కానీ కొత్త మండలాలు కానీ శాస్త్రీయంగా ఉండాలి. తర్వాత ఏంటంటే భౌగోళికంగా చూసుకోండి, సామాజికంగా చూసుకోండి, ఆర్థిక వనరులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని జిల్లాలు చేయాలి, ఏంటి, ఎక్కడెక్కడ చేయాలనేది ఒక పద్ధతి ప్రకారంగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఉండాలని చెప్పాం. వారు చెప్పింది ఏంటంటే మీరు మంచి సూచనలు ఇచ్చారు, ప్రజల యొక్క అభిప్రాయాలు వచ్చిన తర్వాత మరొకసారి అఖిల పక్షాన్ని పిలుస్తాము, అప్పుడు తర్వాతనే ఫైనల్ చేస్తామని చెప్పారు. కానీ ఇలా ఏకపక్షంగానే అఖిల పక్షం లేదు, ఏ పక్షం లేదు. వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వరకే కూర్చొని నిర్ణయించుకొని రేపు దసరా నాడు ప్రారంభం చేయబోతా ఉన్నారు. ప్రారంభం చేసేటప్పుడు ఇన్ని జిల్లాలు చేస్తా ఉన్నారు కదా, శాస్త్రీయమో అశాస్త్రీయమో ఇంకా కొన్ని ముందుకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా మా మిర్యాలగూడ భద్రాచలం, ఈ మిర్యాలగూడ భద్రాచలం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిర్యాలగూడ ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటిది, వాణిజ్య పరంగా, వ్యవసాయ పరంగా. తర్వాత ఏంటంటే పెద్ద రెవెన్యూ డివిజను. కాబట్టి మిర్యాలగూడ భద్రాచలం కూడా కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో తీసుకోవాలని, అట్లనే కొన్ని మండలాలు కూడా ఉన్నాయి. అడవి దేవలపల్లి ఉన్నది, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, చావు బతుకుల్లో ఉన్నారు. ఇట్లా కొన్ని మండలాలు కూడా ప్రత్యేకంగా మన గుట్ట ఆలేరు నియోజకవర్గంలో ఒక మండలాన్ని ప్రకటించి, మోటకొండూరు మండలాన్ని ప్రకటించి దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇటువంటి మండలాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అఖిల పక్షాన్ని ఎట్లున్నా పిలుస్తలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి చూస్తున్నారో లేదో తెలియదు. ఆ పార్టీ నాయకులు టీవీ ఛానల్ చూస్తే మాత్రం మీకు మీ ద్వారా టీవీ ఛానల్ ద్వారా ఎన్టీవీ ఛానల్ ద్వారా వారికి నమస్కారాలు పెట్టి చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలు ఈ మండలాలు కూడా తీసుకోండి, శాస్త్రీయంగా ఉండాలి, రాజకీయ ప్రయోజనం కాకుండా ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, ఆ తర్వాత ఏంటంటే హై పవర్ కమిటీ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, రాజకీయ పార్టీలు ఇప్పుడు మొత్తం ఇంతకుముందు జరిగిన చర్చ కూడా ఏంది, వ్యక్తుల కేంద్రకంగా జాగకుండా ఈ రాజరికాన్ని ఇంపోజ్ చేసుకున్నట్టుగా ప్రిన్స్లీ స్టేట్స్ మళ్ళీ వచ్చినట్టుగా కాకుండా ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ఎవరైతే మొత్తంగా అనుకుంటున్నాం వాళ్ళంతా కూడా ఒక అరణ్య రోదన అవుతున్నది. ఇలా నారా లోకేష్ గారనో ముఖ్యమంత్రి గారనో కాకుండా ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ గా మారకుండా ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు బతికిందంటే కూడా ఒక డెమోక్రటిక్ బీసీలకు కొంత అవకాశం ఇచ్చిందని, కొంత గ్రాస్ రూట్ సెక్షన్స్ పోయిందని. కానీ ఈ రోజు మళ్ళీ కేంద్రీకృతంగా కుటుంబ పాలన వైపు పోయినట్టు ఉంటే ఇవాళ మళ్ళీ రాజకీయ విమర్శలకు వస్తే మీరు మేము అనుకుంటాం. కానీ ప్రజాస్వామ్యాన్ని బతికేయడం కోసం పార్టీలు పనిచేయకపోతే మళ్ళీ ఇక్కడ మనకు పొలిటికల్ కొలాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్టుగా ఉంటుంది, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి పెద్ద నష్టం. ఏదైనా బ్యాంకు ఒక ల్యాండ్ ని పెట్టుకుందంటే, లోన్ ఇచ్చిందంటే దాని గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో దానికి కూడా తగ్గించి ఇస్తుంది. కానీ ప్రైవేట్ రేట్లు ఎంత ఉంటాయి? అందువల్ల ఇక్కడ జరుగుతుంది డీలంతా కూడా ప్రైవేట్ రేట్లకు సంబంధించింది. అది లేనిపోయిన
కాకుండా correct గా చేయడం అనేది correct కాదు. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. రంగారెడ్డి గారు, అలానే దయాకర్ గారు, లక్ష్మీపార్వతి గారు, సాయిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ మార్నింగ్ లైవ్ షో. నమస్తే.